ఈశ్వరాజ్ఞ లేకపోతే ఆయన రక్షిస్తుండగా ఎవ్వడు చెనకలేడు. ఇది మహాబలేశ్వరుడు. గంగాధరుడై హిమవత్ పర్వతం మీద నిలబడ్డాడు. ఎందుకు హిమవత్ పర్వతం మీద నిలబడాలి? పడడం ఒక పవిత్రమైన ప్రదేశంలో గంగ పడాలని నిర్ణయించుకుని నిలబడ్డాడు. ఇంకొక కోరిక కాదు ఆయనకి. ఆయన అక్కడైనా పట్టగలడు. ఆవిడికో పవిత్ర స్థలం చూపించాలనుకున్నాడు. వెళ్లి నిలబడితే చిత్రం ఏమిటి? ఆవిడ అనుకుందిట మనస్సులో, చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి శూలిన అడిగో నించున్నాడు శంకరుడు. గంగా, భగీరథుడి కోరిక తీర్చు. మీరు ఎప్పుడు గంగావతరణాన్ని లోపల దర్శనం చేసినా మీకొకటి దర్శనం అవ్వాలండి. ఈ గంగ మొట్టమొదట ఆకాశంలోంచి జారి పెద్ద ధార శివుడి తల మీద పడుతుండగా ఆ పట్టడం భూమే పట్టలేదంటే ఎంత ప్రవాహం పడిపోతుందో, ఈ శంకరుడు ఎలా పడతాడో పట్టగలడన్న నమ్మకంతో నా కోసమని ఈ పని చెయ్యడానికి సిద్ధపడ్డ పరమాత్మ అని కృతజ్ఞతతో చూస్తూ తను పక్కనున్నాడనుకోండి ఏమవుతుంది? ఓ పాయ ఈయన మీద పడుతుంది, ఈయన వెళ్ళిపోతాడు ఆ ప్రవాహంలో. కాబట్టి భగీరథుడు పక్కన ఉంటాడా? ఉండకూడదు. అదే సనక సనందనాథులకి దక్షిణామూర్తి ఏంటి? ఇది మహాబలేశ్వరమూర్తి. కాబట్టి దూరంగా ఎక్కడో నించోవాలి. ఆయన అలా దండం పెడుతూ కూర్చున్నాడు, దూరంగా నిలబడి ఉన్నాడు. ఇప్పుడు గంగ ఆకాశంలోంచి దూకబోతోంది మీదకి. దూకబోతూ ఆవిడ అనుకుందిట, విర్రాడు. చాలా మంది శంకరుడి ప్రజ్ఞ గమనించకుండా భోళాశంకరుడు అంటుంటారు. భోళాశంకర తత్వం అంత వెర్రితత్వం ఏం కాదైంది. ఆయనంత ప్రాజ్ఞుడెవరు ఉంటారండి? ఆయనకి తెలియనిదేముంటుంది? అందుకే శూలినహ అన్నాడు మహానుభావుడు బ్రహ్మగారు. ఏమిటో నించున్నాడు, నన్ను పట్టుకోవడం అంటే మాటలు అనుకుంటున్నాడు. ఆ పైనుంచి నేను ఈయన తల మీద పడి ప్రవాహ వేగంతో వెళ్ళిపోతుంటే ఆ వేగంలో ఈడ్చుకెళ్ళిపోతా పాతాళానికి. పడ్డం మొదలెట్టింది పైనుంచి. ఈయనేం చేశాడు? ఇలా కూడా చూడలేదు. నేను పట్టించుకునేది ఏంటంటే ఇలాగే నించు. ఇప్పుడు ఏమైంది? ఏదో పెద్ద పంపుధార పడినట్టు గంగా ప్రవాహం పైనుంచి పడ్డామంటే మాటలు అనుకుంటున్నారా మీరు? ఎన్ని పడ్డాయో తెలుసా అండి? చేపలు పడ్డాయి, తిమింగలాలు పడ్డాయి, మొసళ్ళు పడ్డాయి, దానితో పాటుగా నీటి ఏనుగులు పడ్డాయి. ఆ గంగ పడుతున్నప్పుడు వచ్చినటువంటి శబ్దం విని సమస్త లోకాలలో ఉన్న వాళ్ళు తమ తమ వాహనములు చెక్కు ఉంచున్నారు. అయ్య బాబోయ్, ఏమిటి నీటి ప్రవాహం అని. ఇంత ధార పైనుంచి కింద పడిపోతుంటే ఇలాగే నవ్వుతూ నించున్నవాడు అనుకున్నట్ట నన్ను వెర్రాడనుకుంది కదా, ఎవరు వెర్రాడో చూపిస్తా అనుకున్నట్ట. ఇలా ఎన్నాళ్లు పడింది జటాజూటంలో. చుక్క ఇలా జారట్లేదు, అలాగే తిరుగుతోంది నీరు. చిత్రం ఏమిటి? జటాజూటం లోకాల వరకు పెరిగిపోతోంది, నీళ్లన్నీ అందులో ఉండిపోతున్నాయి. సంవత్సరాలు అయిపోయింది. నిలబడ్డా ఆయనకి నీళ్లు పడ్డం కనపడుతోంది, కిందకి పడ్డం కనపడలేదు. మరి అయితే అలా ఎందుకు నించున్నాడు? రెండు కారణాలు. నీరన్నది తల మీద పడ్డాక కింద పడుతుందని ఒకటి నమ్మాడు. జుట్టు కదా నీరెందుకుంటుంది అని ఒకటి అనుకున్నాడు. రెండోది ఏమనుకున్నాడు? తప్పకుండా నా కోసమే పట్టుకుని ఉంచాడు కాబట్టి కింద వదులుతాడు. అన్నింటినీ మించి భయం ఏమిటంటే కొంచెం దగ్గరికి వెళ్ళి అయ్యా ఏంటంటే పట్టలేదని అడుగుదామంటే వదిలేస్తే తనే దగ్గరికి వెళ్ళాక కరెక్ట్ కింద పడితే తను ఉండడం. కాబట్టి దగ్గరికి వెళ్ళి అడగచ్చా? అడగలేరు. మీరు గంగావతరణాన్నండి, శ్లోకాలు కాదండి, ఇక్కడ దర్శనం చెయ్యాలి. ఇప్పుడు ఎన్ని పరిపరి వేదనలు పొందుతున్నాడో భగీరథుడు అక్కడ. ఎందుకు భగీరథ తపస్సు అన్నారు? ఎంత పరితపించిపోయాడో కంటి ముందు కనపడుతోంది జలధారలో. ఆ పై వాళ్ళు చూస్తున్నారు. ఏమిటి చూస్తున్నారు? కరెక్ట్ గా ఇలా కొంచెం పైకి వస్తోంది, ఇదంతా పడిపోతుంది, మళ్ళీ ఇలా పెరుగుతోంది. ఇలా హారిజాంటల్ గా పెరుగుతోంది, వెర్టికల్ గా పెరుగుతోంది. ఎన్ని నీళ్లు పోసేసినా ట్యాంక్ పెరుగుతూనే ఉంది, పడుతూనే ఉంది గంగ. చక్కగా అందులోనే చేపలు తిరుగుతున్నాయి, అందులోనే మొసళ్ళు తిరుగుతున్నాయి, అందులోనే నీటి ఏనుగులు తిరుగుతున్నాయి. చుక్క నీరు కింద పడదు. ఏమిట్రా ఈ చిత్రం అని అలాగే ఉన్నారు. కొన్ని సంవత్సరాలు తిరిగిన తర్వాత ఈవిడ అనుకుందిట, అరేరే చిన్న కన్నం దొరికితే జారిపోవడం నాకొచ్చు. ఇంత పెద్ద ధారని ఒక లోహం కాదు తన జుట్టు ముడితో కట్టేశాడు కొన్నేళ్లు గంగావతరణాన్ని. ఈయన ప్రాజ్ఞుడంటే, ఈయన పరమపురుషుడంటే, ఈయన పరబ్రహ్మం అంటే తెలియక వెర్రితనానికి పోయాను. ఈయన పరమాత్మ, ఈయన శరీరానికి తగలడం నా భాగ్యం. ఈయనే వదిలితేనా ఇలా జారిపోతాను. ఇలా జారిపోయినప్పుడు ఇప్పుడు తలకి తగలడం కాదు, ఈయన ఒళ్ళంత తలతో కింద పడిపోతాను. అంటే నాకు పరబ్రహ్మ స్పర్శ కలుగుతోంది, నేను పునీతమైపోతున్నాను అనుకుంది. అంతే వదిలేడా? ఈవిడికి ఈ బుద్ధి. ఆయనకి భగీరథుడికి మళ్ళీ తపస్సు మొదలెట్టాడు శంకరుడి కోసం. ఆయన యొక్క కార్యసిద్ధి ఏకకాలమునందు సంఘటించి